నేను పూజ చేసుకుంటానా, లేకపోతే నేను భగవద్గీత చదువుతానా, లేకపోతే నేను సంవత్సరానికి 12 సార్లు దర్శనానికి వెళ్తానా, లేకపోతే ఇప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 9th క్లాస్లో చదివేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ డాక్టర్. మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. వాళ్ళ ఫాదర్ నంద్యాలలో చాలా ఫేమస్ డాక్టర్. ఎవ్రీ మంత్ వచ్చేసి తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు. ఎవ్రీ మంత్. ఆయనకున్న విశ్వాసం అది. అంటే ప్రతి నెల దర్శనం చేసుకొని వాళ్ళు తక్కువ భక్తి గల వాళ్ళు, తక్కువ విశ్వాసం గల వాళ్ళు అని అతన్ని పోల్చి మనం చెప్తే ఎంతవరకు సమంజసం అండి? ఇంతోటి జస్టిఫికేషన్ మీ అధికార ప్రతినిధులు ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వలేదు. అట్లీస్ట్ మీరు ఇచ్చారు యూకేలో కూర్చున్నా. సరే, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ డీజీపీ వారు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు 99 టీవీకి. ఇస్తూ దాంట్లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే స్టూడియోలో కూర్చుని ఆయన అన్నారు, నేను అంతకుముందు ఏ డీజీపీ చేయింది నేను చేశాను, డీజీపీ ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు. ప్రతిపక్ష నాయకుడిని వెళ్ళి కలిసి నమస్కారం పెట్టుకుని పరిచయం చేసుకునే సంప్రదాయం అంతకుముందు లేదు. నేను చాలా బోల్డ్ కాబట్టి, నేను ఓపెన్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు నేను సీఎం గారికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. వెళ్ళాను, ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కలవటానికి వచ్చాను సార్ అని మామూలుగా వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా ఆ ప్రోటోకాల్ ప్రకారం దానికి ప్రోటోకాల్ టై సపరేట్గా ఉంటుంది, ఆయన్ని కట్టుకొని ఆయనకు బొకే ఇచ్చి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వాజ్ సో అన్కంఫర్టబుల్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్స్. ఆయన అంటే పాపం సహజంగా ఆయన కొంత మొహమాటస్తుడిలాగా ఉంటారు. అందులో ఏబి వెంకటేశ్వరరావు గారు అది కూడా అడిగా, 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు కదండి, ఎంత ఇచ్చారు ఒక్కళ్ళకి, ఎంత పెట్టి కొన్నారని కూడా అడిగా. సరే, సమాధానం దాటేశారు. ఆయన మీద ఆల్రెడీ ఇంప్రెషన్లో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సరే కూర్చోండి, ఈయన మరి ఏదో మాట్లాడాలి కాబట్టి చెప్పారు. నేను కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చానండి పులివెందుల్లో, మీ నాయనమ్మ గారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాను. ఇక అంతా అయిపోయింది. సరే వచ్చారు, పెద్ద మనిషి వచ్చాడు కదా అని హీ హాజ్ ఆఫర్డ్ కాఫీ. టు హిస్ ఎంబరాస్మెంట్ కాఫీ కూడా రాలేదు, నేను లేచి వచ్చేసాను అని చెప్పారు. నేను అడిగి ఏమైనా పాత కక్షలు ఉన్నాయండి మీ ఇద్దరికి అని అడిగా. లేవన్నారు. మరి జగన్ మీరు ఆయన ఏదో స్లోగన్ పెట్టుకొని ట్విట్టర్లో తిప్పేస్తున్నారు బాగా గట్టిగా, జగన్ నెవర్ అగైన్ అని చెప్పేసి. ఎందుకు అంత అంటే జగన్మోహన్ రెడ్డి కారణంగా బోళ్ళంతమంది బాధితులు ఉన్నారు. అలాగే ఆయన మీద హత్యాయత్నం జరిగిన సంఘటన గురించి కూడా ప్రస్తావన చేశా 40 నిమిషాల వ్యవధిలో. ఎందుకంటే నేను ఐ వాజ్ ఫిజికల్లీ ప్రజెంట్ ఇన్ దట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. మీరు కూడా చూసే ఉంటారు ఇంటర్వ్యూ. అడిగా, నేను 40 నిమిషాల్లో అతని పేరు ఫలానా శ్రీనివాసు, అతనికి ఇక్కడ ఇన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి, 10th క్లాస్ అనకాపల్లిలో చదివాడు, ఇంటర్మీడియట్ అక్కడ చదివాడు, డిగ్రీ ఇక్కడ, ఇంట్లో వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు ఉన్నాయి. నేను అప్పుడు డీజీపీ గారిని అడిగా, ఠాకూర్ గారిని, 40 నిమిషాల్లో అంత సూపర్ పోలీసింగ్ ఎట్లా చేశారండి. అడిగిన వెంటనే ఆయన హీ హెస్ కాల్డ్ ఆఫ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ ఈవెంట్ అవే. అది అడిగితే చేయొచ్చు 40 నిమిషాల్లో మాకు వచ్చేసింది, ఇంటెలిజెన్స్ ఉందని. మరి ఇంత అప్పటి నుంచే ఏదో మొత్తానికి గ్రౌజ్ ఉందేమో అది కూడా అడిగా. ఎంత గ్రిల్ చేసి అడిగినా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైన విధానాలు, ఆయన పాలసీస్ మీద మేము పోరాటం చేస్తున్నాం. ఆయన అంత ప్రజా వ్యతిరేక దుర్మార్గ విధానాలు అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరుగుతున్న వ్యతిరేకతను మీ పార్టీ ఎందుకు గమనించలేకపోయింది? రేపు పొద్దున ఆయన 6 అడుగుల బుల్లెట్లో దూసుకొస్తున్నాడు మీకు సినిమా చూపించడానికి, మీకు చుక్కలు చూపించడానికి. ఎవరు దూసుకొస్తున్నారండి? ఆయనే చెప్పాడుగా, నేను దూసుకొస్తున్నానని. ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు? అవును, అవునండి. మీ స్టూడియోకి వచ్చారు కదా, అది రికార్డెడ్ కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారంట, అది ఎక్కడ బయటకు రాలేదు. పోనీ అది రికార్డెడ్ అనుకుందాం. కుల సభలకు వెళ్ళాడు కదండి, అది కూడా అడిగాను నేను ఆయన. అది కూడా అడిగాను. ఐపీఎస్ అన్న పదానికే హీఈస్ డిస్గ్రేస్ టు దట్ పొజిషన్ అండి. ఆ పదానికి ఆయన అనర్హుడు. ఆ పదవి నేనేదో చేసే జాబ్ చేశాడు కదా, దానికి కలంకం తీసుకొచ్చిన వ్యక్తి ఆ ఏబి వెంకటేశ్వరరావు అండి. సిగ్గుండాలి. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో ఉండి రిటైర్ అయిన వ్యక్తి వెళ్ళి కుల సభలకు వెళ్ళి మన కులం వాళ్ళందరం కూడా ఒక వ్యక్తికి ఆపోజిట్ గా ఓటేయాలని చెప్పడము సమాజాన్ని 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టినట్టే అండి. చదువుకోని వ్యక్తో మూర్ఖుడో లేకపోతే ఇంకోటి కులం వల్ల బాగుపడినోడో అన్న నేను అర్థం చేసుకుంటాను. కానీ ఎందుకంటే నాకేదో కులం ఇచ్చిందని ఆయన కష్టపడి మీరు బాధపెట్టలేదా ఆయన్ని? మీరు బాధపెట్టలేదా? 4 ఏళ్ళు ఉద్యోగం లేకుండా చేయలేదా మీరు? మరి ఆయనకు బాధ ఉండదా? ఆయనకి ఎవరు కాదండి. ఇప్పుడు మీరే ప్రశ్న మీరే సమాధానం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఈయన కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముభావంగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదు. మీ మైండ్ సెట్ అట్టుంది. మన మురళీమోహన్ గారు కార్లు ఎక్కడో 50 మీటర్ల బయట ఆపి కార్లు లోపలికి వచ్చినట్టు సినిమా యాక్టర్లు, అది వాళ్ళ స్టేటస్ ను దెబ్బతీయడం అంట, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అంట. అదే సినిమా యాక్టర్లు రోడ్ల పైన ఎండనక వాననక ఫారిన్ కు వచ్చినప్పుడు షూటింగులు చేస్తూ రోడ్ల పైన తైతక్కలాడితే మాత్రం అది స్టేటస్ కు దెబ్బ కాదు. ఇదంతా ఇక్కడ ఉందండి. ఇక్కడ జగన్మోహన్ నేను ఇప్పుడు మీతో ఎదురుగా కూర్చొని మాట్లాడినట్టు నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. నేను వెళ్తే
మా ప్రదీప్ వచ్చాడని ఆయన కళ్ళల్లో నేను చూసినప్పుడు ఆ ఎమోషన్ చాలండి. మా వాడు వచ్చాడన్న ఫీలింగ్ ఎట్లుంటుందో మాకు తెలుసు. మళ్ళీ ఇక్కడేమో మళ్ళీ కులాల్ని మతాల్ని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నాను, నువ్వు చేసిన పనులు, ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉందండి, ఏదో ఏదో చెప్తారు, కళ్ళతో నవ్వి నొసలితో, కళ్ళతో ఏదో చూసి నొసలతో నవ్వుతారు అన్నట్లు. నువ్వు ఆ మైండ్ సెట్ వెళ్ళి నువ్వు ఏదో ఉద్దేశంతో వెళ్ళి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేసి, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీ లాంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్పడానికి బాగుండదు కదా. నేను వెళ్ళి కలిశాను, నేను షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాను, నేను తగ్గాను, నేను ఇవన్నీ చేశానని చెప్పుకోవడానికి, అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎలివేట్ చేసుకోవడానికి బిల్డప్ కింద పనికి వస్తాయి. నువ్వు కులసభలకు కూడా పోయినావయ్యా ఏబి వెంకటేశ్వరరావు. నువ్వు కులసభలకు పోయి ఏదైనా సమస్య ప్రాతిపదికన మనం రాజకీయాలు చేయాలి, లేకపోతే ఏదైనా ఒక అభివృద్ధి ప్రాతిపదికన మనం రాజకీయాలు చేయాలి. కానీ కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ మన కులమంతా కూడా వానికి ఆపోజిట్ గా వేస్తాం, ఇంకొకరికి ఆపోజిట్. తప్పేంటండి? సంక్రాంతికి వాళ్ళు ఏదో సమావేశం అయ్యారు, వెళ్ళారు, 4 మంచి మాటలు చెప్పారు, వచ్చారు. తప్పేమిటి? ఆయన ఇంకో మాట కూడా అన్నారు, రేపు పొద్దున ఆర్యవయసులో ఏమైనా పిలిస్తే అక్కడ కూడా పోతానండి, నాకు అట్లాంటి భేషజం లేదండి అన్నారు ఆయన. నేను అనేది కూడా అన్ని కుల సభలకు వెళ్ళారు, ఓకే. మనం రాజకీయాల్లో ఉన్నత స్థానానికి వెళ్దామని చెప్పు, ఓకే. మనము ఏదైనా మన సమాజంలో మన కులంలోని వాళ్ళకు ఒక 10 మందికి ఎంబీబీఎస్ సీట్లకు మనం హెల్ప్ చేసామని చెప్పు, ఓకే. ఒక 10 మంది ఇంజనీర్లను తయారు చేయడానికి మనం తోడ్పాటు ఇద్దాం, కొందరికి ఉద్యోగాలు ఇద్దాం, అంతవరకు ఓకే అండి. అది మంచి చేయడానికి ఉపయోగపడేది. లేదు, బికాస్ మనమంతా ఒక కులం, అతను వేరే కులం కాబట్టి కుల ప్రాతిపదికన మనం రాజకీయాలు చేసి అతని మీద మనం కక్ష తీర్చుకుందాము, కార్పణ్యాలు పెంచుకుందాము. ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది కాబట్టి నా కులం వాళ్ళంతా నా వెనకాల రండి, నువ్వు చేసిన తప్పుడు పనులకు నీకు శిక్ష పడింది, నువ్వు మళ్ళా అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎంతమంది. మరి మీకెందుకు శిక్ష పడిందండి? మీకెందుకు శిక్ష పడింది? 151 నుంచి 11 శిక్ష మీకెందుకు పడింది? మీరు కూడా తప్పుడు రాలేదండి. వాళ్ళ సంగతి వదిలేయండి సార్, మీకెందుకు పడింది నేను అడుగుతాను. నేను ఒక ప్రశ్న పత్రం ఇస్తే మీరు వేరే ఆన్సర్ షీట్ ఇస్తానంటే ఆ ప్రశ్న నేను వన్ వర్డ్ ఆన్సర్ నేను ఖచ్చితంగా చెప్తానండి. డబ్బాలు అనేటివి ఉంటాయి, ఒక డబ్బాలు ఉన్నాయి కదా, డబ్బాలు కొన్ని కారణం అయితే అవి కూడా తొందరలో వస్తాయి చూడండి. ఇప్పుడు ఏదో నేను కారణాలు వెతుకోవట్లేదు ఓటమికి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు గారు కలిశారో ఈక్వేషన్స్ చేంజ్ చేయండి. అండ్ నేను మా సైడ్ నుంచి నేను రెట్రోస్పెక్ట్ చేసుకుని నేను చెప్తున్నాను, ఫీడ్బ్యాక్ తీసుకుని నేను మాట్లాడుతున్నాను. మనము చేసిండేది ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పుకోవడంలో మనం విఫలమయ్యామన్నది మేము బలంగా నమ్ముతున్నామండి. ఎందుకంటే చెయ్యలేదు అని ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని మీరే వెళ్ళేసి ఒక 10 మందిని పబ్లిక్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఆయన చేయగలిగినంత చేశారా లేదా అని ఒకసారి అడగండి. ఆయన చేశారనే సమాధానం వస్తుంది, ఆయన మంచిగా పరిపాలన చేశారనే సమాధానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వెళ్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయండి. సాయంకాలం మళ్ళీ అందరితో మీటింగ్లు పెట్టుకొని ఇంటెలిజెన్స్ వాళ్ళు పిలిపించి ఎందుకు అంతమంది జనాలు వస్తున్నారు, మన మీద వ్యతిరేకత ఉందా, మీరు కూడా చెప్పారు కదండి సర్వేలు చేసుకున్నారని. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వ్యతిరేకత లేదండి, వారు చేయగలిగిందంతా చేశారు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే మాకంటే వాళ్ళు ఎక్కువ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పినప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, ఒక మాట నమ్మారండి. ఓహో, ఇంత ఈజీగా పరిపాలన చేయడము, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏ కష్టం లేకుండా ఆయన ఆరాంగా, ఇప్పుడు అన్నారు కదండి ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కుతారు అది ఇదని వాళ్ళు చెప్పేవాళ్ళు, అది జనాల్లోకి ఎక్కింది. సో ఇప్పుడు ఒక స్టాండర్డ్ సెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే సూపర్ 6 ఇస్తారంట. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎలా ప్రచారం చేశారండి, మీ ఇంట్లో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, 3 స్కూల్ పిల్లలు ఉన్నారు, 4 మహిళలు ఉన్నారు, అన్ని లెక్కేసి మీకు సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది, మీరు ఏం పని చేసినా చేయకపోయినా కానీ మీకు వస్తుంది. అటువంటి అవకాశాన్ని మీరు వదులుకుంటారా? సామాన్యులు ఏమంటారు మీరే చెప్పండి. ఓకే, వారికి మేము అవకాశం ఇచ్చాం, వారు చేశారు, వారు చేయలేదని చెప్పట్లేదు. వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా, వీళ్ళు కూడా చేస్తారని నమ్మారు. కానీ గొర్రె కషాయవాణి నమ్మినట్టు వీళ్ళు మోసపోయారన్నది ఈ 10 నెలల కాలంలో తెలిసింది. 10 నెలలు అనేది టూ షార్ట్ ఏమో, మీరు వెంబడే అరైవ్ కాకూడదేమో, అసంతృప్తి ఏదైనా ఉంటే ఉండొచ్చేమో. కానీ పరిపాలించడానికి మీకు 5 ఏళ్ళ సమయం ఉంది. 5 ఏళ్ల తర్వాత ఈ లోపల మీరు ఆ ధ్యానం ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు కదా, మీ నాయకుడు కూడా తరచూ చెప్తుంటాడు. 9 నెలలు మనం చూస్తుండగానే అలా కళ్ళు మూసుకోగానే గడిచిపోయినాయి, ఇంకో 4 ఏళ్ళ 3 నెలలు అలాగే కళ్ళు మూసుకుందాం, ధ్యానం చేద్దాం, గడిచిపోతుంది, తర్వాత మనం వచ్చేస్తాం. ఈ ట్రాన్స్లోకి తీసుకెళ్ళటమో హిప్నోటిజమో పనిచేయదండి. వాస్తవం వేరు, హిప్నోటిజం వేరు. దానికి నేను కరెక్ట్ సమాధానం చెప్తానండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కానీ దాన్ని విశదీకరించి విశ్లేషించి లోతుకు వెళ్ళి వీళ్ళు మాట్లాడతారు. ఏదో పచ్చ మీడియా వాళ్ళు దాన్ని ప్రాపగేట్ చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే వాళ్ళకి మీడియాలో ఆ వార్తలు సేలు కావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు సెల్లింగ్ పాయింట్. కళ్ళు మూసుకుంటే ఎందుకు వెళ్తాయంటే, ఇప్పుడు ఒక్కటి చెప్తానండి, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తున్నారనో, లేకపోతే మనం తిరిగి కొట్టే ఆస్కారం లేనప్పుడు ఏం చేస్తాము, మనం టక్కున ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఆపడానికి ట్రై చేస్తాము, లేకపోతే అది చూడకుండా ఆగిపోతాం.
సో కళ్ళు మూసుకోండి అంటే నొప్పిని భరించండి, వాళ్ళు ఎన్నో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇప్పుడు మన టైం కాదు, మన ప్రభుత్వం కాదు, వ్యవస్థల్ని వాళ్ళు నిర్వీర్యం చేసి వ్యవస్థల్ని చెప్పు చేతల్లోకి తీసుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి పంటి బిగువున ఆ నొప్పిని భరించండి, కళ్ళు మూసుకొని ఆ నొప్పిని భరించండి, మన టైం వస్తుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ కళ్ళు మూసుకోండి, నిద్రపోండి, లేకపోతే కలలు కనండి, ఉద్యానవనంలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు చెప్తాడు కదా, ఏదో నేను అక్కడ ఉంటే నీకు ఉద్యానవనంలో నీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీరు కళ్ళు మూసుకొని, ఆ టైప్లో మేము చెప్పడం కాదండి. మా కార్యకర్తలు ఎన్ని బాధలు పడుతున్నారో మాకు తెలుసు. సో మీరు కళ్ళు మూసుకోండి అంటే ఆ నొప్పిని భరించండి, మీకు ఇబ్బంది జరుగుతుంది. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తల పైన వాళ్ళని ఈ విధంగా నేను ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగా హెరాస్ చేయలేదు. మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు. కళ్ళు మూసుకోండి అంటే ఆ కంటెక్స్ట్ లో చెప్పింది. కానీ ప్రతి దానికి ఓడిగుండుకు మోకాలకు ముడేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒక మాట అంటే ఇంతకుముందు నాకు బాగా గుర్తుందండి. ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేరంటే ఒక 10 డిబేట్లు పెట్టారంటే అదొక పెద్ద బూతు పదం లాగా మాట్లాడారు. అవతల వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చెప్పులు చూపించారు, చెప్పుతో కొడతా ఉన్నారు, గొంతు పీసుకుతా ఉన్నారు. అవి ఏమి ఇష్యూలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాట్లాడితే మాత్రం వాళ్ళకు తప్పు అంటే ఒక రకంగా వాళ్ళది కూడా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే తప్ప వాళ్ళ వార్తను వాళ్ళు అమ్ముకోలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో